నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వరుసగా 11వసారి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలోని అన్నారు. త్యాగధనులు అందరినీ స్మరించుకునే రోజు ఇది అని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయులకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ఘాట్కు చేరుకున్నారు. అక్కడ ఆయన జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానమంత్రి మోదీతో సహా కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, భూపేంద్ర పటేల్ ఎర్రకోటకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ కూడా చేరుకున్నారు. आजादी के पूर्व 40 करोड़ देशवासियों ने वो जज्बा दिखाया, वो सामर्थ्य दिखाया, वो एक सपना लेकर के चले, एक संकल्प लेकर के चलते रहे, जूझते रहे. एक ही स्वर था, वंदे मातरम. एक ही सपना था, भारत की आजादी का. 40 करोड़ देशवासियों ने, और हमें गर्व है कि हमारी रगों में उन्हीं का खून है. वो हमारे पूर्वज थे. सिर्फ 40 करोड़ लोगों ने दुनिया की महासत्ता को उखाड़ करके फेंक दिया था, गुलामी की जंजीरों को तोड़ दिया था. अगर हमारे पूर्वज, जिनका खून हमारी रगों में है, आज हम तो 140 करोड़ है. अगर 40 करोड़ गुलामी की बेड़ियों को तोड़ सकते हैं, अगर 40 करोड़ आजादी के सपने को पूर्ण कर सकते हैं, आजादी लेकर के रह सकते हैं, तो 140 करोड़ देश के मेरे नागरिक, 140 करोड़ मेरे परिवारजन अगर संकल्प लेकर के चल पड़ते हैं. నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరూ ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. మన ఎర్రచందనం దొంగలు మన అడవుల్లో కొట్టేసి, శేషాచలం అడవుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఒకసారి, 40 కోట్ల రూపాయలు ఇంకొకసారి. ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనం దొంగల్ని మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు, వేలం వేశారు. ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అదే 140 కోట్లు కనుక మనకు ఉండుంటే, రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే, ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశ విద్యా పథకానికి పంపించవచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు, ఇలాంటి ఎన్నో చూడొచ్చు. కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు. సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి
ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ప్రయత్నాలు మొదలు పెడతాం. తిరుపతి జిల్లా పశు సంపద వనరులున్న అతి ముఖ్యమైన జిల్లాగా 152 పశు వైద్యశాలలతో పాటు 299 రైతు సేవా కేంద్రాల ద్వారా పశు వైద్య సేవలు నిరంతరం పాడి రైతులకు అందిస్తున్నాం. తిరుపతి జిల్లా ఏర్పాటుతో సముద్ర తీరం కలిసినందున ఎన్టీఆర్ మత్స్యకార భరోసాకు సంబంధించి ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 61 రోజులు సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో వారిని ఆర్థికంగా ఆదుకునే దిశలో జిల్లాలో 3786 మంది మత్స్యకార కుటుంబాలను గుర్తించి వీరి వివరాలను నమోదు చేసి ఎన్టీఆర్ మత్స్యకార భరోసా లబ్ధి అందించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జిల్లాలోని ఆర్ఎన్ఏఆర్ రిజర్వాయర్ నందు చేపల వేటకై జీవనోపాధి పొందుతున్న 500 మంది మత్స్యకారులకు సెప్టెంబర్ 1 నుండి లైసెన్సులు ఇవ్వడానికి చర్యలు చేపట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలోని 2444 పాఠశాలల్లో ఉన్న 1,63,704 మంది పిల్లలకి నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నాం. ఈ ఏడాది 37,50,00,000 వెచ్చించి 1,50,170 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ద్వారా స్టూడెంట్లను కిట్లను సరఫరా చేశాం. జిల్లాలో 8 కేజీబీవీలు మరియు 5 మోడల్ స్కూళ్లలో అణగారిన ఆడపిల్లలు, వెనుకబడిన తరగతులకు చెందిన ఆడపిల్లలు, తల్లిదండ్రులను కోల్పోయిన 2,492 మంది ఆడపిల్లలకు విద్యని అందిస్తున్నాం. దేశానికి స్వాతంత్రం కోసం పోరాడడం, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం, ముఖ్యంగా గాంధీజీ జాతిపిత గాంధీ మహాత్ముడు పోరాడి మనకి స్వాతంత్రం తేవడం జరిగింది. అటువంటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఒక్క చోట స్వాతంత్ర దినం ఒక పండుగలాగా ఈరోజు జరుపుకుంటున్న యావత్ భారత ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే పేరెంట్స్కి టీచర్స్ కూడా ఒక అకాడమిక్స్ అంటే ఒక ఓన్లీ అకాడమిక్స్ లాగే పిల్లల్ని పెంచుతున్నారు. అకాడమిక్స్ ఒక్కటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, అంతేగాని అకాడమిక్సే లైఫ్ కాదు. అంటే సైన్స్ నేర్చుకుంటే చాలు, లాంగ్వేజెస్ నేర్చుకుంటే చాలు కాదు. పిల్లలకి మనము వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేయాలి, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళకి వాల్యూస్ నేర్పించాలి. అప్పుడే మనం ఒక మంచి సిటిజన్ని తయారు చేసిన వాళ్ళం అవుతాం. సో ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందింది మనం అందరం చూసాం. హర్ ఘర్ తిరంగా అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది 2020 నుంచే చేసుకుంటున్నాం. అది ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇంతకుముందు అఫీషియల్ బిల్డింగ్స్లోనే మనం జెండా ఎగరవేసుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జెండా ఎగరవేసి ప్రతి ఒక్కరిలో ఆ పేట్రియాటిజం అనే ఫీలింగ్ తీసుకొని రావడానికి, బికాజ్ అందరం మర్చిపోతున్నాము, ఆ భావన తీసుకొని రావడానికి హర్ ఘర్ తిరంగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇప్పటికి 2-3 ప్రోగ్రామ్స్ చేశాము. నిన్న వీరనారీసి వాళ్ళని ఫెలిసిటేట్ చేశారు పద్మావతి మహిళా యూనివర్సిటీలో. క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలాగా ప్రత్యేకంగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాం. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లో 6 చోట్ల అన్నప్రసాదాలను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఆ గొప్ప తరం ఎవరికిందంటే మన తిరుపతి తిరుమల దేవస్థానం ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ తిరుపతి దేవస్థానం స్కూల్లో మనం మంచి ప్రోగ్రామ్ని అక్కడ తీసి మనం ఇక్కడ ప్రదర్శించాలని మంచి భావనతో ఇక్కడికి వచ్చారు చూడండి. ఈ ఇయర్ థీమ్ వికసిత్ భారత్ అంటే 2047కి ఇట్ షుడ్ బి ఎ డెవలప్డ్ ఇండియా. సో అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి మా సాయిసుధ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా టీచర్స్ సహకారంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లోనూ వాళ్ళు అభివృద్ధి చెంది అలాగే వాళ్ళు పుట్టిన ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఇప్పుడున్నటువంటి రేపటి భావితరానికి వాళ్ళని తీర్చిదిద్ది మన దేశ పరిస్థితులను, మన దేశ నాయకులను అనేటటువంటివి వాళ్ళకి ఇప్పటి నుంచే పాఠాల్లో కూడా చేర్చి, వాళ్ళ లెసన్స్లో కూడా చేర్చి, అలాంటిది
వాళ్ళకి అలాంటిది వాళ్ళకి చేస్తే రేపటి భావితరానికి బాగుంటుందని చెప్పని నేను ఆశిస్తున్నాను. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో తొలి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. మిగతా 99 అన్నా క్యాంటీన్లను మరుసటి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని పెట్టేవారు. జగన్ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో క్యాంటీన్లకు పూర్వ వైభవం వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 180, గ్రామీణ ప్రాంతాల్లో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించారు. పేద వర్గాలు ఎక్కువగా తిరిగే మార్కెట్లు, ఆసుపత్రుల వద్ద క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీలు, కార్మికులకు అన్నా క్యాంటీన్ల ద్వారా ఆకలి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి, ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788165097 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N0020541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది, annacantrust.ap.gov.in. ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసి చూపిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కూడా లేదని అన్నారు. చంద్రబాబు నాయుడిని సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తమను విమర్శించడం సమంజసం కాదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత తొందర ఉందో, ఎంత ఆతృత ఉందో, పదవి పట్ల ఆయనకి ఎంత ఆపేక్ష ఉందో తెలుస్తూనే ఉంది. మనం చూస్తుంటే సరిగ్గా 3 మాసాలు కాల ఇంతవరకు, 100 రోజుల ప్రభుత్వం కాలయ్యింది. అప్పుడే మీరు రాజీనామా చేయండి నేను కూర్చుంటానంటే మరి ప్రజలు పిచ్చివాళ్ళ 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు. ఆయన వెంటనే ఏదో కావాలని ఆయన తప్పిస్తే ఆయన తాపత్రయం కొంది పనిచేయడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేదు. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తాం, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడానికే మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. రాష్ట్రపతి పాలన అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పరిధులు ఆయన మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఆయన రాజ్యాంగేతర శక్తిగా రాజ్యాంగ పరిధులు దాటి తన 5 ఏళ్ల పదవీ కాలం గడిపాడు. అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదు, రాజ్యాంగ అధినేత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రాలేదు. ఇప్పుడు ఆయనకి అంబేద్కర్ గారు గుర్తొస్తున్నారు. అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టినటువంటి పైలాన్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరు చిన్న అక్షరాలు వేసి తన పేరు పెద్ద అక్షరాలు వేసుకున్నప్పుడు కూడా అప్పుడు గుర్తు రాలేదు. కానీ పాపం ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి గుర్తొస్తున్నారు. టీటీడీలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేస్తేనే శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యం అందించగలమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 15 ఆగస్టును పురస్కరించుకొని తిరుమలలోని గోకులం అతిథి భవనంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అనంతరం టీటీడీ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలంటే ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు.
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని, రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించి ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఎందుకంటే మనకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టిట్యూషన్స్, మన టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మనకు అసోసియేషన్స్ ఉన్నాయి. సో మనకు అనుబంధంగా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం సేవ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద పెరుగుతుంటుంది. ఇంతమంది దర్శించుకుంటున్నారంటే ఒక రోజులో మనందరి రోల్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, లేకపోతే మిగతా శానిటేషన్ కానీ, హెల్త్ కానీ, సో మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేయటం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు టీటీడీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ, ఉద్యోగి వాళ్ళ యొక్క రోలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ, వాళ్ళ బాధ్యత కానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా, విజిలెన్స్ వాళ్ళు కానీ, వాళ్ళు కూడా నిరంతరం క్యూ లైన్ని ఆపరేట్ చేస్తూ, క్యూ లైన్లో వాళ్ళని గైడ్ చేస్తూ, వాళ్ళ రోల్ కూడా మిగతా వాళ్ళ రోల్కి ఏమాత్రం తగ్గకుండా. తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గంలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు బైరాగిపట్టెడలోని ఎంజీఎం పాఠశాలలో శ్రీధర్ వర్మ, నరసింహ యాదవ్ తదితరులు విచ్చేసి పాఠశాలలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం అని తెలిపారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఆనాడు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగఫలమే నేడు మనం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అదేవిధంగా ప్రతి మనిషి తమ నిత్య జీవితంలో దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బానిస బతుకుల్లో ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నామంటే స్వాతంత్ర సమరయోధులైనటువంటి గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు మనము స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఈ స్వేచ్ఛ స్వాతంత్ర భారతదేశంలో ఎవరి వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ ముందుకు నడవాలని, రాజ్యాంగం పట్ల మరియు దేశం పట్ల భక్తి శ్రద్ధలతో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్కతాలో మహిళా వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ను నిరసిస్తూ తిరుపతి స్విమ్స్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో తరచుగా ఏదో ఒక రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావడంలో భారత ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులపై దాడులు చేస్తే కఠినమైన చర్యలు చేపట్టేలా శిక్షలు అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రామనారాయణ రెడ్డి స్విమ్స్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపి రాష్ట్రంలో ఎక్కడా కూడా వైద్య విద్యార్థులపై దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకునేలా చేపడతామని వైద్యులకు, వైద్య విద్యార్థులకు తెలిపారు. మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీతో దీనిలో మీ అందరితో ఏకీభవిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది పోవాలంటే మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రిప్రజెంట్ చేసి ప్రైమ్ మినిస్టర్ దాకా తీసుకెళ్ళమంటారు. మన హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, ఈ బిలాంగ్స్ టు భారతీయ జనతా పార్టీ. సెంట్రల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఆలోచన ఆయనకు. మనకి మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాబోతున్నారు. వారు కూడా దీని మీద రేపు నెల్లూరుకు వచ్చినప్పుడు నేను కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి
కాదు, మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు కాబట్టి వెంకయ్య నాయుడు గారు కూడా ఇష్యూస్ అట్లా ఆయనకి చెప్పమంటారు. ఆయన కూడా గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం అంత దారం తెగేదాకా ఉండకూడదు. మోసం చేసే మాయగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో బంగారు నగలు, నగదు అపహరించుకుపోయే అవకాశాలు ఉన్నాయని తిరుపతి వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయరాం నాయక్ పేర్కొన్నారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ జయరాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల రుయా హాస్పిటల్లో నకిలీ డాక్టర్ పేరుతో రోగులను మోసం చేసే ప్రయత్నం చేశారని, రోగులు, వారి సహాయకులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ముఖ్యంగా మహిళలు హాస్పిటల్లో జాగ్రత్తగా ఉండాలని, నకిలీ డాక్టర్ ముసుగులో దొంగతనాలు చేసేందుకు చోరులు యత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కొంతమంది అమాయకమైనటువంటి వారు మోసపోతున్నారు. మోసపోవడంలో వారి సెల్ ఫోన్స్, వారి డబ్బులు మరియు బంగారు ఆభరణాలను కూడా మాయమాటలు చెప్పడం వల్ల ఇతర వ్యక్తులు వచ్చి వారి దగ్గర నుండి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలా మాయమాటలు చెప్పే వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండకపోతే మీ సొమ్ము గల్లంతవుతుంది. కాబట్టి ఇక రుయా సిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో గత 2 వారాలుగా సాయి కుమార్ నాయక్ అనే వ్యక్తి అమాయకమైనటువంటి పేషెంట్ తాలూకా వచ్చేటువంటి వ్యక్తుల పట్ల మాయమాటలు చెప్పి నేను ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పేసి, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తానని చెప్పేసి చెప్పడం చేత నమ్మి వారి సాయి కుమార్ చేతితో డబ్బులు మోసపోవడం జరిగింది. అలాగే సెల్ ఫోన్స్ డేటా కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళ వ్యక్తిగత డేటాను అతను తీసుకోవడము, మరి వారి దగ్గర డబ్బులు తీసుకోవడము, అలాగే ఉడాయించడం జరుగుతుంది. కాబట్టి నకిలీ వేషధారణ డాక్టర్ వేషధారణ వచ్చి, మరియు నకిలీ నర్సు, నకిలీ ఇతర టెక్నీషియన్ యొక్క ద్వారా వచ్చి మోసం చేయడానికి అవకాశం ఉన్నందున దయచేసి ఎవరైనా కానీ మీకు ఆ ప్రాంగణాల్లో మీతో మాయమాటలు చెప్పి మిమ్మల్ని మచ్చుకు చేసుకునే విధంగా వ్యవహరిస్తే అది పోలీసు వారికి వెంటనే మీరు తెలియజేయాలని చెప్పేసి కోరుతూ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో సినీ హీరో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోడ్కర్, పిల్లలు గౌతమ్, సితారా, ఇస్రో టీం డైరెక్టర్ ఏకే పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోద అండ్ టీం, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 47 సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇది ఒకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు, ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో, కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటి వరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతి రోడ్ల పరిస్థితి. నగరంలో రోడ్లపై ఉన్న దుమ్ముతో నగరవాసులు విస్తుపోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వాహనదారులు ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిఆర్ మహల్ నుంచి టీవీఎస్ షోరూం రోడ్డు మార్గంలో వాహనదారులు ప్రయాణించాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. ఇందుకు గల కారణం, ఇటీవల డిఆర్ మహల్ వద్ద ఉన్నటువంటి 2-3 సత్రాలను డెమాలిష్ చేసి నూతన భవనాలు కట్టేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. అయితే డెమాలిష్ చేసిన సత్రాల నుంచి హెవీ వెహికల్స్ ఆ మట్టిని తొలగించేటటువంటి క్రమంలో రోడ్డుపై విచ్చలవిడిగా మట్టి పడిపోతుండటంతో అటుగా వెళ్లాల్సిన వాహనదారులు ముందు వెళ్తున్న వాహనం కనిపించకుండా దుమ్ము రోడ్డుపై పేరుకుపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లారీలో మట్టిని తొలగించే సమయంలో పట్టను కూడా కప్పకుండా అలాగే లారీలలో తీసుకుపోవడంతో రోడ్డుపై మట్టి 2 ఇంచుల మేర పడి అటుగా రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన దుకాణదారుల సంగతైతే ఇక చెప్పనక్కర్లేదు.
దుమ్ము ధూళి దుకాణంలో చేరడంతో వ్యాపారాలు జరగక దుకాణదారులు యజమానులకు అద్దెలు చెల్లించలేకపోతున్నామని బాధపడుతున్నారు. పలుమార్లు మున్సిపల్ కమిషనర్కి విన్నవించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు విన్నవిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రోడ్డుపై దుమ్ము రేగుతూ బండ్లలో వెళ్లేటటువంటి వారికి నరకాన్ని తలపించేలా దుమ్ము కళ్లల్లో పడడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంబంధిత కాంట్రాక్ట్ సిబ్బందికి తెలిపి లారీలో తరలించేటటువంటి మట్టిపై పట్ట వేసి తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని స్థానికులు విన్నవిస్తున్నారు. ఈ దుమ్ము ఎందుకు వచ్చిందో కానీ మట్టి రోడ్డు పైన బాగా గట్లగా పేరకపోయింది. ట్రాక్టర్ల వల్ల పడిపోయిందా, టిప్పర్ల వల్ల పడిపోయిందా తెలియదు. ఈ మట్టి తిరిగేదాని వల్ల దుమ్ము వచ్చి కళ్ళల్లో పడి డిస్టర్బెన్స్గా ఉంది. కళ్ళు మూసుకున్నప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్ కనపడకుండా పోవడం ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఏదన్నా అధికారులు చూసి దీన్ని కొద్దిగా క్లీన్ చేయడమో, లేకపోతే ట్రాక్టర్లు మట్టి పక్క సరిగా బాగా కవర్ చేసుకుపోయేట్టుగా ప్రయత్నం చేయడమో ఏదైనా చేస్తే ప్రజలకి అందరికీ బాగుంటుంది. ఇక్కడ దగ్గరే పని జరుగుతూ ఉంది. దానివల్ల మట్టి అన్నీ పడతా ఉంది. ఈ మట్టి చాలా ఎక్కువ ఉంది. పొద్దున్న నుంచి నైట్ దాకా ఈ మట్టి కంటిన్యూస్గా ఇట్లే పడతా ఉంటుంది. ఇప్పుడు మనం గాలి ఊపేటప్పుడు ఈ మట్టి లోపల కూడా పోతుంది. బండి కూడా అన్నీ స్పాల్ అయిపోయింది. అంగిటి లోపల సామాన్ అన్నీ దుమ్ముతో నిండిపోయింది. మొత్తానికి ఒక రోజుకి 3-4 సార్లు తుడవాల్సి వస్తూ ఉంది. మనం బ్రెత్ లాగేటప్పుడు గాలికి అన్నీ లోపలికి పోతా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు కొంచెం చాలా దుమ్ముతో కూడి ఉంది సార్. దీన్ని ప్రభుత్వం కానీ మున్సిపల్ సంబంధించిన పెద్దలు కానీ ఆలోచించి ప్రజలకు సౌకర్యార్థంగా చేయాలని కోరుచున్నాము. దుమ్ములు ఎక్కువ ఉంది, దానివల్ల మనం వ్యాపారం చేయలేదు. ఇక్కడ మనం కొద్దిగా చూడండి అన్నయ్య, ఇది ఉంది దాదాపు 2 months పైన ఉంది. సత్తరాలు కొట్టేస్తున్నా లారీలు పోతే వల్ల దుమ్ములు ఎక్కువ వస్తుంది. ఓవర్లోడ్ కవర్ ఏం లేదు, అట్లా ఎత్తుకు వెళ్తూ ఉన్నారు. ఓవర్లోడ్ ఎత్తుకు వెళ్తా ఉన్నారు, కింద వేస్తారు మట్టిలన్నీ. భారతీయ రైల్వే దాని విస్తారమైన నెట్వర్క్కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశంలోని ప్రతి మూలలో విస్తరించి ఉన్న భారతీయ రైల్వేల విస్తారమైన నెట్వర్క్లో వాటి ప్రత్యేక లక్షణాల కారణంగా ప్రత్యేకమైన అనేక ప్రదేశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రకాల రైల్వే ట్రాక్లు విస్తరించి ఉన్నాయి. అయితే దేశంలో 4 దిక్కుల నుంచి రైళ్లు వచ్చే ప్రదేశం ఒకటి ఉంది. ఈ ప్రత్యేకమైన ట్రాక్ను రైల్ క్రాసింగ్ లేదా డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తారు. ఇది నాగ్పూర్లో ఉంది. ఈ రైల్వే క్రాసింగ్ దాని ప్రత్యేక నిర్మాణం కారణంగా ఇంజనీరింగ్ అద్భుతమైన ఉదాహరణ. డైమండ్ క్రాసింగ్ వద్ద రైల్వే లైన్లు 4 దిక్కుల నుంచి ఒకదానికొకటి క్రాస్ చేస్తూ ఉంటాయి. కానీ వాటి మధ్య ఢీకొనడం ఇంతవరకు జరగలేదు. అంటే ఒకేసారి 2 క్రాసింగ్లు జరిగినా ప్రమాదం జరగలేదన్నమాట. ఇది సంక్లిష్టమైన ఇంజనీరింగ్ నిర్మాణం. దీనికి చాలా ఖచ్చితమైన గణనలు, నిర్మాణం అవసరం. దీని వెనుక సమయపాలన చాలా ముఖ్యం. డబుల్ డైమండ్ క్రాసింగ్ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగని విధంగా ఈ ట్రాక్పై రైల్వే సమయ నిర్వహణ చాలా ఖచ్చితమైనది. ఈ డైమండ్ క్రాసింగ్ భారతదేశానికి తూర్పున ఉన్న కోల్కతా నుంచి పశ్చిమం అంటే ముంబై వరకు, ఉత్తరం అంటే ఢిల్లీ నుంచి దక్షిణం అంటే చెన్నై వరకు నడుస్తున్న ప్రధాన రైలు మార్గాలను కలుపుతుంది. నాగ్పూర్ డైమండ్ క్రాసింగ్ భారతదేశంలోనే ఏకైక క్రాసింగ్ ఇదే అన్నమాట. ఇది దేశ రైల్వే నెట్వర్క్లో ముఖ్యమైన భాగం. నాగ్పూర్ భారత ఉపఖండం భౌగోళిక కేంద్రంగా ఉంది. ఈ క్రాసింగ్ దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ క్రాసింగ్ చేయడానికి చాలా ఖచ్చితమైన ఇంజనీరింగ్ ఉపయోగించారు. అన్ని వైపుల నుంచి వచ్చే రైళ్లను సురక్షితంగా, సాఫీగా నిర్వహించడానికి ఈ క్రాసింగ్ అత్యంత శ్రద్ధతో రూపొందించారు. భారతదేశ రైల్వే నెట్వర్క్కు డైమండ్ క్రాసింగ్ చాలా ముఖ్యమైనది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సరుకులు, ప్రయాణికుల రవాణాను సులభతరం చేస్తుంది. ఇది కాకుండా భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో సినీ హీరో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోడ్కర్, పిల్లలు గౌతమ్, సితారా, ఇస్రో టీం డైరెక్టర్ ఏకే పాత్ర, ప్రిన్సిపల్ సెక్రటరీ యశోద అండ్ టీం, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 47 సంవత్సరాల సినిమా జీవితంలో రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇది ఒకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను.
మీ అందరికీ తెలుసు, ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటి వరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. కేంద్ర ఉన్నత విద్యా మండలి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో ఎస్వీ యూనివర్సిటీ 87వ స్థానం నిలవడం బాధాకరమని విద్యార్థి సంఘం నాయకులు యూనివర్సిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ర్యాంకులు పతనమయ్యాయని యూనివర్సిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విశిష్టత కలిగిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 87వ స్థానానికి దిగజారిపోవడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఎస్వీ యూనివర్సిటీ గతంలో 2019లో 48వ స్థానంలో పడింది. నిన్న విడుదల చేసిన ర్యాంకింగ్లో 87వ స్థానానికి దిగజారిపోవడం చాలా దారుణం. దీని అంతటికీ ప్రధాన కారణం విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత, అదేవిధంగా రీసెర్చ్, పబ్లికేషన్స్, నాన్ టీచింగు. ముఖ్యంగా ఎవరైతే ఈ అధ్యాపకులు ఉంటారో అధ్యాపకుల్లో కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్ట్ సిస్టమ్ ఏవైతే ఉంటారో వాళ్ళకి రీసెర్చ్ చేసిన వెసులుబాటు లేదు. దయచేసి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా విన్నపం ఒకటేను, భవిష్యత్తులో ఈ యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ని ముందుకు తీసుకురావాలే కానీ వెనక్కి తీసేపోయే విధంగా ఉండకుండా తగు విధమైన చర్యలు చేపట్టే విధంగా త్వరలో ఈ యొక్క నియామకాలను చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా నియామకాలు చేపట్టి విశ్వవిద్యాలయాల్లో మంచి ఉన్నతమైన విద్యకి తావుండే విధంగా అధ్యాపకులు నియమించి ఇంజనీరింగ్ సంబంధించిన విద్యలో 61వ ర్యాంకు రావడం కూడా ఆనందించాల్సిన విషయం. కానీ బాధాకరమైన విషయం, గతంలో ఉన్నటువంటి ర్యాంకుని వీళ్ళు చాలా దూరం తీసుకెళ్లారు. మళ్ళీ అది పూర్తి చేయాలంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించే దిశగా ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు, రెక్టర్ గారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్వీ యూనివర్సిటీపై దృష్టి సారించి ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఈ బీసీ విద్యార్థులకు, బీసీ ఉద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటూ శ్రీహరికోట షార్లో మరో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. శుక్రవారం ఉదయం 9:17 SSLV D3 రాకెట్ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెట్టనున్నారు. భూ పరిశీలన ఈ మిషన్ టార్గెట్. మిషన్ రేడియస్ రివ్యూ MRRలో అన్నీ చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్ట సమయానికే ప్రయోగం ప్రారంభమవుతుందని అన్నారు. రేపు నింగిలోకి పంపుతున్న ఉపగ్రహం బరువు 175.5 కిలోలు ఉంటుందని తెలిపారు. మైక్రో శాటిలైట్ను అభివృద్ధి చేయడం, భవిష్యత్తు ఉపగ్రహాల కోసం కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్ష రంగంలో వరుసగా విజయాలు సాధిస్తోంది. SSLV D3 ప్రయోగాన్ని ఇవాళే చేపట్టాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల రేపటికి వాయిదా వేశారు. ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇండియన్ ఇండస్ట్రీ, NSIL సంయుక్తంగా ప్రయోగిస్తోంది. రాకెట్ ప్రయోగాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు సైతం అవకాశం కల్పించారు. ప్రయోగాన్ని చూసేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాకెట్ ప్రయోగానికి ఇవాల్టి నుంచే కౌంట్ డౌన్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం రాకెట్ను పంపుతున్నారు. అగ్నిపర్వతాల ముప్పును అంచనా వేసి విలువైన సమాచారం అందించేలా రాకెట్ను రూపొందించారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు ఇస్రో సైంటిస్టులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అర్చకుల వేద ఆశీర్వచనం పొందారు. రేపు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జరిగే SSLV D3 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని దేవుణ్ణి కోరుకున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 72,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,555 రూపాయలు. వెండి 1 కేజీ ధర 84,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 87 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.